నమస్కారం. నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి, సీనియర్ ఆర్థోపెడిక్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఇవాళ మనము అసలు ఆర్థోపెడిక్ ఆపరేషన్ వెంటనే చెయ్యాలా? ఇప్పుడు మనం ఏంటి, ఒక హాస్పిటల్కి వెళ్తాం, ఆ డాక్టర్ గారు చూస్తారు, లేదమ్మా ఇప్పుడు అర్జెంటుగా చేసేయాలి, చేయకపోతే కాలు ఊడిపోద్ది, చేయి ఊడిపోద్ది, లేదా పెరిగిపోద్ది, చెయ్యలేము, ఇట్లాంటి కొన్ని కొన్ని అంటే భయానకమైనవి వింటాము. దాంట్లో ఏంటంటే కొన్ని కరెక్ట్, కొన్ని కాదు. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు కూడా చూస్తున్నాము, అన్నెసరీగా ఆపరేషన్స్ అవ్వటము, ఐసీయూలో అడ్మిషన్. దీంతో ఏమైందంటే ఇప్పుడు పేషెంట్స్కి నమ్మకం పోయింది. డాక్టర్లు అంటే ఇదివరకు కాలంలో ఏంటంటే డాక్టర్ దేవుడితో సమానం అని అందరూ నమ్మేవాళ్ళు. ఇప్పుడు సగం మంది నమ్ముతున్నారు. సో దాంతో ఏంటంటే నిజంగా మాలాంటి సీనియర్ డాక్టర్లకు కూడా కొన్ని కొన్నిసార్లు కష్టాలు అవుతుంటాయి. అంటే నమ్మకం, అపనమ్మకం. అంటే మాకు అనిపిస్తుంది, అయ్యో ఇంత వాళ్ళ మంచి కోరి ఇంత మనం చెప్తున్నామే, వాళ్ళు అయినా కానీ ఇంకా డౌట్ పడుతున్నారు. కానీ అది మీ తప్పు కాదు, నా తప్పు కాదు. అది కొన్నిసార్లు జరుగుతుంది. ఎందుకంటే అందరూ మంచి డాక్టర్లు కాదు, కొంతమంది ఉంటారు, కమర్షియల్ డాక్టర్స్ ఉంటారు. సో ఇలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు ఫస్ట్ అండి, ఆర్థోపెడిక్లో ఇప్పుడు మీరు కార్డియాలజీ చూస్తారు, గుండె జబ్బు వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, అర్ధరాత్రి అప్పటికప్పుడు పరిగెత్తాలి, తీసుకెళ్ళి ఏదో చెయ్యాలి, ఎందుకంటే ప్రాణం నిలవదు. లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అవసరం ఉంటే అర్జెంటుగా థియేటర్ తీసుకెళ్ళటము, లేదంటే స్టెంటింగ్ చేయటం, ఏదో చేస్తారు. సో ఈ రెండు మెయిన్ ఎమర్జెన్సీ. లేదంటే కడుపు ఉబ్బిపోయింది, అపెండిసైటిస్ ఆపరేషన్లు ఉంటాయి, ఇలాంటి అంటే దే ఆర్ ఆల్ ఎమర్జెన్సీస్. అట్లాగనే మనం ఆర్థోపెడిక్ ఎమర్జెన్సీస్ చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు ఎమర్జెన్సీ ఏముంది ఆర్థోపెడిక్స్లో? మెయిన్గా ఫ్రాక్చర్స్, ఎక్కడైనా బైక్ యాక్సిడెంట్స్ అవుతాయి, ఫ్రాక్చర్లు అయినాయి, గాయాలు పెద్దగా ఉన్నాయి, బోన్ బయటకు వచ్చింది, కండ బయటకు వచ్చింది, రక్తనాళాలు లేకపోతే నరాలు తెగిపోయినాయి, అలాంటి మనం అర్జెంటుగా అప్పటికప్పుడు ఇక డెసిషన్ తీసుకొని లోపల తీసుకెళ్ళిపోయి దాన్ని స్టెబిలైజ్ చేయటము, దాని తర్వాత వాస్కులర్ రిపేర్ అంటాం, అంటే రక్తనాళాలు రిపేర్ చేయటము, దాని తర్వాత నరాలు రిపేర్ చేయడం. అది ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా పేషెంట్ రికవరీ ఉంటుంది. సో పాలిట్రామా అంటాము. పాలిట్రామా అంటే మల్టిపుల్ ఆర్గన్స్ ఇంజురీ, అంటే నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్ బోన్స్ కండరాలు కాకుండా దాని తర్వాత లంగ్స్ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, ఇవన్నీ. సో అలాంటి ఏంటంటే ఇప్పుడు మేమున్న అలాంటి మేజర్ సెటప్లో ఏమవుద్దంటే అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. ఉండటం వల్ల మీరు ఒక చోటుకు వస్తే అన్ని రకాలు ఒక చోటు ఉంటాయి. కొన్ని హాస్పిటల్స్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది, మిగతా వాళ్ళు రావడానికి కుదరకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు, మళ్ళీ తర్వాత రేపు చేస్తామనవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎమర్జెన్సీ. ఇప్పుడు నాన్ ఎమర్జెన్సీ చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి మీకు లిగమెంట్ కట్ అయిపోయింది మోకాల్లో, అదేం అర్జెంట్ కాదే. లిగమెంట్ కట్ అయింది, ఏమవుతుంది మ్యాక్సిమం? దాన్ని ఏంటంటే కొన్ని రోజులు ఆగి ఆ వాపు తగ్గిన తర్వాత చేసుకోవటం ముఖ్యం. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు ఫ్రాక్చర్ తోటి, పేషెంట్ రాగానే వాపు ఇంత ఉంటుంది, నేనేమంటానంటే వాపు ఉందండి, కొన్ని రోజులు ఆగుదాము, ఆపరేషన్ చేయకుండా అనగానే, సార్ అదేంటండి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందట, ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే చేయి తీసేయాల్సి వస్తుందట, సో మీరు అర్జెంటుగా చేయండి అని. అంటే మిమ్మల్ని అనవసరంగా మిస్లీడ్ చేస్తున్నారు ఆపరేషన్ చేయడానికి. అదేం కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ వాపు తగ్గిన తర్వాత బోన్ కూడా కొన్నిసార్లు పొజిషన్లోకి వచ్చిన తర్వాత సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆపరేషన్ అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాపులో ఆపరేషన్ చేస్తే కండరం దగ్గరికి రాదు, చర్మం దగ్గర రాదు, గట్టిగా గోనసం చేసినట్టు కుట్టాలి. దాంతో ఏంటంటే గాయాల ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ సెకండ్ సర్జరీ. లేదు అంటే వాపులో ఆపరేషన్ చేసి ఇవన్నీ చేసేసిన తర్వాత దగ్గరికి రాదు, ఇంకా అట్లా వదిలేసి మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయటం. సో ఇవన్నీ మీకు అన్నెసరీ రెండో ఆపరేషన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి. మొన్న నా దగ్గరకు ఒక లేడీ వచ్చారు, అర్జెంటుగా చేసేయండి, అర్జెంటుగా చేసేయండి. నేను అంత అర్జెంట్ ఏంటండి? మోకాళ్ళ మార్పిడి అనేది ప్లాన్డ్గా మీకు కుదరాలి, మాకు కుదరాలి, అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ ఇప్పుడు అర్జెంటుగా ఇవాళ వచ్చేసి రేపు చేసేయండి అంటే ఎక్కడో చోట తప్పవుద్దండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఏది కూడా అనవసరంగా అర్జెంటుగా చేయకూడదు, ప్లాన్డ్గా చేసుకుంటే. ఇప్పుడు మనం అందరం మనుషులను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డాక్టర్లైనా దేవుళ్ళు కాదు. అర్ధరాత్రి 2ంటికి డాక్టర్ పని చేస్తున్నాడంటే ఆయన స్ట్రెస్లో, స్ట్రెయిన్లో ఏదో ఉంటాడు. అదే పగలు ప్రశాంతంగా 7ంటికి వచ్చాడు, చక్కగా తిని నిద్రపోయి పొద్దున్న లేచి ప్రశాంతంగా మనసుతోటి ఆ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా చేస్తారు. సో ఎందుకు ఆయన పుష్ చేయటం? అలాగా మీరు చూసుకోవాలి. సో అందుకని లిగమెంట్ ఇంజురీసు, మోకాళ్ళ మార్పిడి, కీ హోల్ సర్జరీసు, తర్వాత ఫ్రాక్చర్స్ కొన్ని, ఇవన్నీ వెయిట్ చేయొచ్చు. ఫ్రాక్చర్స్ గాయాలు లేవు, నరాలు ఇన్వాల్వ్ అవ్వలేదు, అట్లాంటప్పుడు ఏంటంటే వెయిట్ చేసి ఒక 1-2 డేస్ ఆ వాపులన్నీ తగ్గిన తర్వాత ఏంటంటే ఈజీగా హీల్ అవుతుంది. సెకండరీ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్లు ఇవన్నీ తగ్గుతాయి.
సో అందుకని మీరు ఒకవేళ డౌట్ ఉంది, అయ్యో ఈ డాక్టర్ గారు ఇట్లా అన్నారు అర్జెంటుగా ఇప్పుడు చేసేయమన్నారు అనుకుంటే ఇంకొక డాక్టర్ని అడగండి. ఇవాళ రేపు ఏంటి వాట్సాప్లో 100 వచ్చాయి, ఫోటోలు ఎక్సెల్ పంపించండి, స్వెల్లింగ్లు ఉంటే ఏమన్నా మాకు పంపించండి, చూసి ఇమ్మీడియట్గా అడ్వైస్ ఇస్తాము. అవసరం ఉన్నప్పుడు చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు అందరూ దేవుళ్ళు కాదు డాక్టర్లు, కొంతమంది కూడా దెయ్యాలు ఉన్నారు కదా, కమర్షియల్ అడ్వైజులు ఇస్తారు కదా. ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మళ్ళీ వస్తారో రారో? ఇప్పుడు చేసేస్తే అర్ధరాత్రి సరిగా మీకు ఇక్కడ దిక్కు లేదు కాబట్టి చేసేద్దాం అని. సో అందుకని ఒక ఒపీనియన్ తీసుకోండి, సెకండ్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు మీకు నచ్చితే ఎక్కడైనా చేసుకోండి అది. సో అందుకని ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఆల్ ది బెస్ట్. దీనికి